నిజమే. ఈరోజు పెళ్ళి వారి ఇంటిలో ఈరోజు టిఫిన్ సెక్షన్ చూడండి. బెల్లపన్నం మా కెజక్క చేసింది, కర్నూలు స్పెషల్ అనమాట. బెల్లపన్నం చూస్తున్నారు కదా. అక్కడక్కడ కొబ్బరి ముక్కలు చాలా బాగా టేస్టీగా. ఇంకా తినలేదనుకోండి, టేస్ట్ చేసి మళ్ళీ మీకు చెప్తాము. సూపర్గా ఉండబోతుంది. దీని కాంబినేషను పచ్చడి అనమాట. పచ్చిమిరకాయలు, టమాటాలు ఉడకబెట్టి పప్పులు అన్నీ కలిపి దాని కాంబినేషను చేసాము. రుచి చూసేటప్పుడు మళ్ళీ చెప్తాను ఏ విధంగా ఉందో. బెల్లపన్నంలోకి కాంబినేషన్గా బాగా మంచిగా పచ్చడి చేసేసారు. పప్పుల పొడి ఎందుకు అనుకుంటున్నారు కదా, ఇదిగోండి బెల్లపన్నం తినని వారి కోసం మరలా మేము మరి గోధుమ రవ్వ ఉప్మా చేసేసాము అనమాట. టిఫిన్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మధ్యాహ్నం వంటకాల కోసము ప్రిపరేషన్ జరుగుతుంది. దాదాపు 40-50 మంది దాకా ఉన్నాము ఇంట్లో. కాబట్టి అందరూ సరిపడినంత కూరలు అయితేమి అన్నం అయితేమి వండాలి. ఇప్పుడు ప్రస్తుతము రెడీ చేస్తున్నాము. ఒక పక్క ఏం వంటకాలు చేసామో చూస్తూ ఉండండి చివరి వరకు. పెద్ద బాండి మేము వెళ్ళేటప్పుడు అడిగాడు యాక్చువల్లీ ఎంత పెద్ద బాండి కావాలది. ఒక 5 కేజీలు ఉంటే బాగుంటుంది అంటే నేను నీళ్ళలోది మళ్ళా దూరం జరుగుతుంది. అబ్బో ఎన్ని కేజీలు అక్క? 2 కేజీలు. 2 కేజీలా? నూనెలో మసాలా వేసాము. టమోటాలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పసుపు వేసాను. ఇవన్నీ వేసి ప్రస్తుతం నూనెలో ఫ్రై చేసి కారం, ఉప్పు, ధనియాల పొడి కూడా. ధనియాలు వేసుకోవచ్చు. ధనియాల పొడి ఉప్పు వేయాలి. ఇంకా కొబ్బరి, పల్లీలు, నువ్వులు తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఇది వేగినాక ఈ వంకాయలు అయితే 2 కేజీలు బాగా నూనెలో ఫ్రై చేసి పెట్టుకున్నాం. వచ్చేసా నలుగుకి ఇక్కడ డెకరేషన్ చేస్తా ఉన్నారు గిద్దలూరు, కర్నూలు వాళ్ళు. అంటే ఇంకా టైం పట్టింది కాబట్టి మన ఊరుగా ప్రస్తుతానికి అట్లా పైన చూపించి లాస్ట్లో మళ్ళీ ఓవరాల్ అయినాక చూపిస్తాము. హలో, ప్రైజ్ అలాట్. ప్రైజ్ అలాట్. అవును, కొత్తిమీర లేదు అంతా వేసేసిలో లేదు. అమ్మాయి కూడా పచ్చడిలో కావాలి. పిల్లలు ఉన్నారు. పాలకూర శనగపప్పు వేసేస్తారు, అదొక టేస్ట్. ఆకుకూర పప్పు
సూపర్గా అన్నమ్మక్క గారు చేశారు. ఏమేమి ఆకుకూరలు? ఏమేమి ఆకుకూర వేస్తారు అన్నమ్మక్క? చుక్కకూర 3 ఆకుకూరలు వేసి ఒక దాదాపు 40 మందికి చేశారు. పప్పు, వంకాయ అండ్ దోసకాయ పచ్చడి. పెళ్ళి ఇంటిలో వంటలు ఈ విధంగా ఉన్నాయి. ఈరోజు దోసకాయ పచ్చడి కూడా రెడీ అవుతూ ఉన్నవి. ఆల్రెడీ పచ్చిమిరకాయలు ఇవి ఫ్రై చేసి పెట్టాము, టమాటాలు ఫ్రై చేస్తున్నాము. ఇప్పుడు దోసకాయ పచ్చడి కూడా రెడీ అవుతుంది. కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిరకాయలు వేసి పప్పు చేశారు. మరి తిన్న తర్వాత ఏ విధంగా ఉందో చెప్తాము. టేస్టా? ఇప్పుడు మళ్ళీ నాగటం ఇవన్నీ ఎందుకులేని ఏం చెప్తున్నావు? ఏం చేస్తున్నారా? సౌమ్యకేది తోటలో నుంచి తెచ్చినట్టున్నాయి. మొత్తానికి ఎవరు తెచ్చారో ఏమో కానీ ప్రస్తుతానికి తీసి మేము చూపిస్తూ నీళ్ళ వావ్, అవునవును మెత్తగా ఉన్నాయా? ఇదిగో మంచి కలర్, సూపర్, మంచి వాసన కూడా వస్తున్నాయా? భలే వాసన వస్తుంది. ఏదో ఒక కాయ అయితే ఏదో పోయినట్టుంది లేకపోతే కదా. ఇదైతే పాడైంది ఒక కాయ. ఇవన్నీ కూడా చాలా బాగుంది. అవును. ఇప్పుడు ప్రస్తుతం తిని పడేద్దాం ఒక కాయ. పెళ్ళి ఇంటిలో ఒక్కరోజు వంటకాలు మాత్రమే అనమాట నేను చూపించింది. ఇంకా ముందు ఎంగేజ్మెంట్ వ్లాగ్స్ రాబోతున్నాయండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. వ్లాగ్స్ అన్నీ కూడా చూస్తూ ఉండండి. మా సూపర్ సులోచన వ్లాగ్.